హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఈ వీడియో అబ్బాయిలకి 100% యూజ్ అవుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తారని అనుకుంటున్నా. చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సాధారణంగా అందరు అబ్బాయిలకి తను కోరుకునే అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ తనను తప్ప ఇంకెవ్వరిని ఇష్టపడకూడదు. 24 గంటలు తన గురించే ఆలోచించాలి. తనంటే ప్రాణం ఇచ్చేయాలి. తనంటే పడి చచ్చిపోవాలి అని అందరు అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు. మీకు ఆ అమ్మాయి అలా చేయాలంటే మీకు కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. తను కోరుకునే క్వాలిటీస్ మీలో ఉంటే గనక ప్రతి అమ్మాయి మీరంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు. అవేంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయిలంటే తెగ నచ్చేస్తారట. ఎందుకంటారా? తనకి ఎలాంటి కండిషన్ పెట్టకుండా లవ్‌లో తనంటే ఏం చేసినా సరే, "నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు. నీ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉన్నా సరే ఏం కాదు. నీ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నా సరే ఏం కాదు" అన్న ఫ్రీడమ్ వాళ్ళకిచ్చారనుకోండి, అలాంటి అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ క్రేజీగా ఉంటుంది. కాకపోతే చాలా ఇంపార్టెంట్ ఇది. మీ ఏటీఎం కార్డ్ అనేది తన చేతిలో పెడితే కనుక మీరంటే తనకి చచ్చేంత ఇష్టం, ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటారా? తన రెస్పాన్సిబిలిటీ నాకిస్తున్నాడు. నేనంటే ఎంత ప్రేమ, అభిమానం ఉంటే అలా చేస్తాడు అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. కా మీ ఏటీఎం కార్డ్ గానీ, మీ శాలరీ తనకివ్వడం ఇలా చేశారనుకోండి, తనకి మీ పైన చాలా ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. మీరంటే పిచ్చి ప్రేమ పెరుగుతుంది. ఫ్యూచర్‌లో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుందేమో అన్న భయం కూడా మీకు ఉండదు. ఇలాంటి పనులు చేస్తూ ఉండడం ద్వారా. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, అప్పుడప్పుడు తన అందాన్ని పొగుడుతూ ఉండండి. నీ హెయిర్ స్టైల్ బాగుందనో, నీ డ్రెస్సింగ్ సెన్స్ బావుందనో, లేదా నీ ఐస్ బాగుంటాయి. ఇంకా ఆ పనిలో కూడా ఏమైనా మీకు కలిగితే కోరిక అలా ఆ ఫీల్‌లో మీకేమైనా నచ్చినా సరే, మీలో దాచకుండా ఏమైనా సిగ్గుపడకుండా తనకి తెలియచేయండి. అలా చెప్పడం ద్వారా తనకి ఇంకా మీ మీద అభిమానం, ప్రేమ మీరంటే పడి చచ్చిపోయేంత ప్రేమ తనకి కలుగుతుంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, తనకి నచ్చిన ప్లేసెస్‌కి తీసుకెళ్ళడం. చాలామంది అమ్మాయిలు తనకి నచ్చిన ప్లేసెస్ గురించి చెబుతూ ఉంటారు. కొంతమంది తమ మనసులోనే దాచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని తెలుసుకొని తనకి ఎలాంటి ప్లేసెస్ అంటే ఇష్టం, అసలు తనకి ఏమిష్టం, కొంతమందికి షాపింగ్ అంటే ఇష్టం. జ్యువెల్లరీస్ గానీ, ఇలా తీసుకోవడం, శారీస్ ఇలా తీసుకోవడం, డ్రెసెస్ ఇలా వాటికి వాళ్ళకి ఇష్టం ఉంటూ ఉంటాయి. అయితే మీకవి తెలుసుకొని తమకు నచ్చిన విధంగా, తమకు నచ్చిన ప్లేసెస్‌కి తీసుకెళ్ళే అబ్బాయిలంటే కూడా అమ్మాయిలు పడి చచ్చిపోతూ ఉంటారు. మీరంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. తమకు నచ్చినట్టు మీరుంటే గనక. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రత్యేకంగా మీరు అమ్మాయితో ఉన్నప్పుడు మాత్రం మీ యాటిట్యూడ్‌ని చూయించడానికి ప్రయత్నించకండి. యాటిట్యూడ్ లేని అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ ఇష్టమట. అసలు మీకు యాటిట్యూడ్ ఉన్నా సరే అమ్మాయి ముందు ప్రదర్శించడానికి చూడకండి. అస్సలు ప్రదర్శించకండి. సరేనా? యాటిట్యూడ్ లేని అబ్బాయిలంటే అమ్మాయిలకు తెగ ఇష్టం. నెక్స్ట్ వన్ ఏంటంటే, మీకు ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పాను కదా! అలాగే ఫ్రీడమ్ ఇస్తూ నీకు నచ్చిన విధంగా ఉండు, నీకు నేనున్నాను అని సపోర్ట్ చేసే అబ్బాయిలంటే కూడా అమ్మాయిలకు తెగ ఇష్టమట. ఇలాంటి అబ్బాయిల కోసం అమ్మాయిలు ఏమైనా చేస్తారు. ప్రాణమైనా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అమ్మాయిలు ఇప్పుడు లవర్స్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కొన్ని సీక్రెట్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ సీక్రెట్స్ ఇంకో మూడో వ్యక్తికి చెప్పకుండా తమలో తామే ఉంచుకునే అబ్బాయిలంటే కూడా అమ్మాయిలకి చాలా ఇష్టమట. ఎందుకంటారా? తాము షేర్ చేసే సీక్రెట్స్ ఇంకొకరికి చెప్పట్లేదు. నేనంటే చాలా ప్రేమ ఉంది కాబట్టే వేరే వాళ్ళకి షేర్ చేయట్లేదు. నేనంటే అభిమానం ఉంది అన్న థాట్ వాళ్ళకి కలుగుతుంది. అలా మీరు షేర్ చేయకుండా ఉన్నారనుకోండి, తనకి లైఫ్‌లో ఏం జరిగినా సరే, ఎలాంటి సీక్రెట్స్ అయినా సరే, తను మీతో షేర్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలని ఏ అమ్మాయి అయినా అస్సలు వదులుకోవాలనుకోదు. ఫ్యూచర్‌లో అయినా సరే మీకు ఎలాంటి డౌట్ ఉండదనమాట. ఇలా ఇవన్నీ చేశారనుకోండి, తను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందేమో, మీ నుండి దూరం అవుతుందేమో అన్న ఫీల్ మీకు అస్సలు కలగదు. మీకు అమ్మాయి 24 గంటలు మీ గురించి ఆలోచించాలి, మీతోనే ఉండాలి అన్న ఆలోచనలు ప్రతి ఒక్క అబ్బాయికి ఉంటుంది. అది సహజమే.
కాకపోతే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయనుకోండి, తను మిమ్మల్ని ఎప్పటికి విడిచి వెళ్ళదు. మీరంటే పడి చచ్చిపోతుంది. మీ పైన ప్రేమ ఇంకా ఇంకా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. వీడియో చూసి వెళ్ళిపోవడమే కాదండి, కాస్త నేను చెప్పిన పాయింట్స్‌ని గుర్తు తెచ్చుకొని 1 వీక్ అయినా సరే మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఇలా ఉండి చూడండి. తనకి మీ మీద ఎంత ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుందో మీరే గమనిస్తూ ఉంటారు. సో, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.